భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్. దీనికి ఎందుకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారంటే ఈ ఒక్క పేరుతోనే దీంట్లో ఉన్న మీనింగ్, దీని అర్థం అందరికీ తెలిసేలాగా ఈ పేరు పెట్టడం జరిగింది. అయితే స్వయంగా ప్రధానమంత్రి మోడీని ఈ పేరుని పెట్టినట్లు కొన్ని వార్తా కథనాలు అయితే వెలువడ్డాయి. సింధూర్ అంటే ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో సింధూర్ అంటే బొట్టు, కుంకుమ. ప్రతి మహిళ కూడా బొట్టు ధరిస్తుంది. అందులో వివాహమైన ప్రతి హిందూ మహిళ కూడా నుదుటిన కుంకుమ ఖచ్చితంగా ధరిస్తారు. అయితే పెహల్గాం ఉగ్రదాడిలో ఉగ్రవాదులు ప్రవర్తించిన తీరు ఎంత క్రూరంగా ఉందో మనందరం చూసాం. ముఖ్యంగా పురుషులనే టార్గెట్ చేసుకొని వాళ్ళ పేరు, మతం అడిగి మరి వాళ్ళ కుటుంబ సభ్యుల ముందు, వాళ్ళ భార్యల ముందే అతి కిరాతకంగా కాల్చి చంపేశారు. అంటే మహిళల సింధూరాన్ని తుడిపేశారు. కాబట్టి దానికి ప్రతీకార చర్య ఇది అని చెప్పడానికి ఆపరేషన్ సింధూర్ అని పెట్టారని తెలుస్తోంది. ఈ ఆపరేషన్ సింధూర్ అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు కుంకుమ, వర్ణం, రంగు, చాలా అర్థాలున్నాయి. ప్రధానంగా సింధూర్ అంటే ప్రతి మహిళ నుదుటిన ధరిస్తారు అని చెప్పుకున్నాం. అందుకనే ఎవరైతే పెహల్గాం ఉగ్రదాడిలో స్త్రీలు తమ భర్తల్ని కోల్పోయారో వారి ప్రతీకారానికి చిహ్నంగా ఈ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారని తెలుస్తోంది. ఇక ముఖ్యంగా దీనికి ఇంకొక అర్థం కూడా ఉంది. వీరులకు నుదుటిన దిద్దే వీర తిలకం అని కూడా దీని అర్థం వస్తుంది. కాబట్టి దీనికి ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. ఆపరేషన్ సింధూర్ ఈ ఒక్క పేరుతోనే మొత్తం మెసేజ్ అంతా కూడా ఈ పేరులోనే దాగుంది. పెహల్గాం దాడికి ఇది ప్రతీకార చర్య. ఎందుకంటే పురుషులను టార్గెట్ చేసి వాళ్ళ భార్యల ముందే భర్తల్ని చంపేశారు, భార్యలకి సింధూరం లేకుండా చేశారు. ఇది మహిళల ప్రతీకార చర్య అని గట్టిగా ప్రపంచానికి తెలియజేయడానికే ముఖ్యంగా ఉగ్రవాదుల్ని ప్రోత్సహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చేలాగా, తెలిసేలాగా ఈ పేరును పెట్టడం అయితే కనుక జరిగింది. ఇక ఆపరేషన్ సింధూర్తో అయితే కనుక ప్రపంచం ఒక్కసారిగా షాక్ అయింది. ఎందుకంటే కనుక ఎవ్వరు ఊహించని రీతిలో మోడీ పక్కా ప్రణాళికతో అయితే కనుక పెహల్గాం దాడి జరిగిన తర్వాత ప్రతిరోజు కూడా దానికి సంబంధించిన మీటింగ్స్, అలాగే త్రివిధ దళాలతో కూడా ఎప్పటికప్పుడు కీలక సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల్లో యుద్ధం జరుగుతుందేమో అన్న అనుమానాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాల పైన అయితే కనుక దాడులు నిర్వహించడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం పట్ల, అలాగే మోడీ తీసుకున్న నిర్ణయం పట్ల, ఈ ఆపరేషన్ సింధూర్ చేపట్టాలి అని తీసుకున్న నిర్ణయం పట్ల అయితే కనుక పెహల్గాం ఉగ్రదాడిలో ఎవరైతే మరణించారో వారి కుటుంబ సభ్యులు కూడా సంతోషం వ్యక్తం చేసి మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ పేరు పైన కూడా హర్షం వ్యక్తం చేశారు. మహిళల ప్రతీకారానికి చిహ్నంగా పేరు పెట్టినందుకు కృతజ్ఞతలు కూడా తెలిపారు కొంతమంది.